ఇప్పుడు మనం కొరమీన పులుసు పెట్టుకుందామండి. చూడండి, ఇవన్నీ నీట్గా తోముకొని కడిగి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్, మామిడికాయ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి 2 కట్ చేసి పెట్టుకున్నాం. చూడండి, జీలకర్ర అవి వేగాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, రెడ్గా రావాలి ఆనియన్స్. అంతవరకు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు చింతపండు కలిపి పెట్టుకుందామండి. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, దాన్ని కలిపి పెట్టుకుందాం. చూడండి, ఆనియన్స్ వేగాయి కదా. ఇప్పుడు టమాటాస్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్, సో 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇప్పుడు మూత పెట్టి చూడండి, బాగా వేగిపోయింది కదా టమాటా, ఎర్రగడ్డ. ఇప్పుడు కారం వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. చేపల పులుసు కదా, కొంచెం ఘాటుగా ఉండాలి. అందులో వేసుకొని చూడండి, చింతపండు కలిపి పెట్టుకున్నాను పులుసు. ఉడకనిద్దాం. చూడండి, చిక్కబడింది కదా పులుసు. ఇప్పుడు మామిడికాయ వేసుకుందాం. మామిడికాయ కొంచెం ఉడికాక ఇప్పుడు చేపలు వేసుకుందాం. మూత పెట్టుకుందాం. చాలా కుదిరింది, బాగా.